సో, ఇది మనం చూస్తుంది ఈ ఎంటైర్ ఈ కలరింగ్ తోటి ఉన్నది ప్రభుత్వానికున్న 13,973 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఇది. గతంలో ఇది ఫార్మా సిటీకి సంబంధించి ల్యాండ్ పూలింగ్ చేసిన ల్యాండ్ ఇది. ఇప్పుడు దీన్ని ఫ్యూచర్ సిటీ కింద అనౌన్స్మెంట్ చేసి ఆ ల్యాండ్ దేనికి ఎంత అనేది సపరేట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఈ మ్యాప్ అంతా కూడా మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కలరింగ్ మ్యాప్ అన్నమాట ఇది. ఎక్కడెక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అనేది. సో ఒక్కొక్క కలర్కి సంబంధించి ల్యాండ్ అసలు దేనికి ఎంత ల్యాండ్ ఉంది, దేనికి ఎంత ల్యాండ్ కేటాయించారు, దానికి మ్యాప్ ఎక్కడ ఉందని ఒక్కొక్కటి చూద్దాం. సో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైతే 14,000 ఎకరాలని చెప్తున్నామో ఈ 14,000 ఎకరాలు ఒరిజినల్గా పూర్తిగా ఉన్నది ఏంటంటే 13,973 ఎకరాలు. దీన్ని ఓవరాల్గా 14,000 ఎకరాల కింద చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో దేనికి ఎంత ల్యాండ్ కేటాయించారు అనేది చూద్దాం. ఏ సిటీకి సంబంధించి 297 ఎకరాలు 2% ఇచ్చారు ల్యాండ్. ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్కి వచ్చేసి 454 ఎకరాలు ఇచ్చారు 3%. ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి సంబంధించి 4,774 ఎకరాలు ఇచ్చారు. ఇది ఎక్కువ పోర్షన్ ల్యాండ్ దీనికి ఇచ్చారు ఈ సెక్టార్కి. సో 34% ల్యాండ్ మొత్తం కూడా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కే ల్యాండ్ కేటాయించడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజెస్కి సంబంధించి 470 ఎకరాలు ఇచ్చారు 3%. ఫర్నిచర్ పార్క్కి 309 ఎకరాలు 2% ఇచ్చారు. హెల్త్ సిటీకి వచ్చేసి 370 ఎకర్స్ 3%. లైఫ్ సైన్స్ హబ్కి వచ్చేసి 4,207 ఎకరాలు ఇచ్చారు 30%. సో ఇది సెకండ్ హైయెస్ట్ ల్యాండ్ అలొకేషన్ అనమాట దీనికి. సో దాని తర్వాత రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజెస్కి సంబంధించి 1,317 ఎకరాలు ఇవ్వడం జరిగింది 9%. రెసిడెన్షియల్ జోన్కి వచ్చేసి 1,013 ఎకరాలు ఇచ్చారు అది 7%. స్పోర్ట్స్ హబ్కి వచ్చేసి 761 ఎకరాలు ఈ 5%. టోటల్గా ప్రభుత్వం దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజెంట్ పెట్టిన ల్యాండ్ ఎంత అనంటే 13,973 ఎకరాలు. ఇదే ఇంత ముందుకు ఫార్మా సిటీగా 19,333 ఎకరాలలో ఫార్మా సిటీ చేస్తున్నామని చెప్పారు. సో అది కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు, అది ముందుకెళ్ళలేదు. సో దాంట్లో భాగంగానే అప్పుడే 14,000 ఎకరాలు ఏదో ల్యాండ్ పూలింగ్ చేశారు, రిమైనింగ్ 4,000-5,000 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉన్నదని అప్పుడే మనకు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసిన ల్యాండ్నే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి సో అలొకేట్ చేసింది. సో దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఏమేమి కలర్ కోడింగ్ ఇచ్చారు, ఆ కలర్ కోడింగ్కి సంబంధించి ఏది ఎక్కడ ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ల్యాండ్ వల్ల ఫస్ట్ మనం ఒకటి రెసిడెన్షియల్ జోన్ గురించి చూద్దాము. సో రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెసిడెన్షియల్ జోను మనకి ఎంత ఇచ్చారంటే 1,013 ఎకరాలు ఇచ్చారు, ఇది 7%. ఇప్పుడు ఈ జోన్లోనే ఏదైతే ఈ రెసిడెన్షియల్ జోన్ ఉందో ఈ జోన్లోనే గవర్నమెంట్కు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో లైక్ ఒకప్పుడు ఫార్మా సిటీకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకు ఇక్కడ ప్లాటింగ్ చేసి ఇస్తున్నారు. సో 1 ఎకర్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు 120 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నారు. సో ఇవి కూడా ఏదో అమ్ముతున్నారు 7,000 గజము 8,000 గజము అని అంటున్నారు. మీరు అంత డేర్ చేయొద్దు అవి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముకోవడానికి అయితే ఇప్పటివరకు ఈ డేట్ వరకు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో మీరు దాన్ని అమ్ముకునే ప్రయత్నం మాత్రం చేయమాకండి. ఈ డేట్ అని అంటే మళ్ళీ మీరు చూసే టైంకి ఏ డేట్ ఉంటుందో తెలియదు. ఇది మార్చి 25, 2025. సో ఈ డేట్ వరకు అయితే గవర్నమెంట్ ఏ విధంగా కానీ వీళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఈ ల్యాండ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ కలర్ కోడ్ ఏదైతే ఉందో కర్సర్ ఉన్న కలర్ కోడ్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ యూజ్కి సంబంధించిన ల్యాండ్. సో రెసిడెన్షియల్ జోన్ తర్వాత మళ్ళీ మనకు ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోను. సో ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ కూడా దీని పక్కనే ఏదైతే రెసిడెన్షియల్ జోన్ ఇచ్చిందో గవర్నమెంట్ దాని పక్కనే ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇందులోనే స్కిల్ యూనివర్సిటీ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ప్రపోజల్ మెట్రో కానివ్వండి, ఏదైతే 333 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే ఏదైతే ఉందో ఇగో ఇక్కడ వరకు అయితే వస్తుంది, మీర్ఖాన్పేట వరకు వస్తుంది అన్నాం కదా. ఇది మీర్ఖాన్పేట. ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి, ఇది మీర్ఖాన్పేట. కర్సర్ మాత్రం అబ్జర్వ్ చేయండి, ఇది మీర్ఖాన్పేట, ఇది స్కిల్ యూనివర్సిటీ బేగర్ కంచ. సో దీనికి కొంత డిస్టెన్స్ అనేది ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది మన ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ తర్వాత
ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి. సో ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో ఇది అండ్ ఇక్కడ ఇది మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. ఎక్కువ ల్యాండ్ పోర్షన్ మాత్రం దీనికే ఇచ్చారు. ఇదిగో ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి 4,774 ఎకరాలు 34% ల్యాండ్ సో దీనికి ఇవ్వడం జరిగింది. సో ఏదంటే మ్యాక్సిమం దీనికి సంబంధించి మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మన తెలంగాణకి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అవ్వడం కూడా కొంత ఇది డెవలప్మెంట్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ పార్క్. కొంత చిన్న ల్యాండ్ ఇచ్చారు. ఇది ఫర్నిచర్ పార్క్ ఇది. సో వెరీ క్లోజ్ టు కురుమిద్ద. సో ఇది ఫర్నిచర్ పార్క్. సో ఈ ఫర్నిచర్ పార్క్ జర్మనీ బేస్డ్ తోటి, జర్మనీ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మంచి ఫర్నిచర్ పార్క్ మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంటే సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ మాత్రం ఉంటారు. సో దానివల్ల డిమాండ్ రెసిడెన్షియల్ అంటే లైక్ రెంటల్ డిమాండ్స్ మాత్రం బాగానే వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ జోను రెంటల్ డిమాండ్స్ వస్తాయి. చూద్దాం ఎక్కడ ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి, దేనికి ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం. సో దీని తర్వాత మనకు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ ఫర్నిచర్ పార్క్ తర్వాత ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ల్యాండ్ ఇది. సో ఇది ఏఐసిటీ అనమాట. ఈ ఏదైతే ల్యాండ్ పోర్షన్, ఈ పోర్షన్ ల్యాండ్ ఉందో ఇది మనకు ఏఐసిటీ కోసం ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళా హెల్త్ సిటీ ఉంటుంది. సో ఇది హెల్త్ సిటీ. సో ఇది హెల్త్ సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇది. సో ఈ ఏఐసిటీ కానివ్వండి, హెల్త్ సిటీ, ఏఐసిటీకి 297 ఎకరాలు ఇచ్చారు, హెల్త్ సిటీకి ఏమో 370 ఎకరాలు ఇచ్చారు. సో ఏఐసిటీ 2% అండ్ హెల్త్ సిటీ 3%. ఓవరాల్గా ఈ రెండు కలిపి కూడా మనకు 5% ల్యాండ్ అలొకేషన్ అనేది ఉన్నది. సో ఈ ఏఐసిటీ, హెల్త్ సిటీ తర్వాత మనకు ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ కోసం ల్యాండ్ అలొకేషన్ చేశారు. సో ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజెస్కి సంబంధించింది ఇది. సో ఇది కూడా దీని ఎంటర్టైన్మెంట్ జోన్ విషయానికి వచ్చేసేవారికల్లా ఇక్కడ ఒక పెద్ద స్టార్ హీరో ఇక్కడ స్టూడియో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పేసి అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూడాలి అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే కనుక మేబీ ఇది ముందుకెళ్ళే అవకాశం మాత్రం తొందరనే కనిపిస్తుంది. అరౌండ్ ఇది 200 to 300 crores తోటి ఇక్కడ స్టూడియో డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్. సో మనకు నెక్స్ట్ స్పోర్ట్స్ హబ్కి వచ్చేసి 760 ఎకరాలు ఇచ్చారు. సో ఇది ఈ స్పోర్ట్స్ హబ్ కలర్ ఇండికేషన్. సో ఇది స్పోర్ట్స్ హబ్. ఈ స్పోర్ట్స్ హబ్లోనే మనకు 400 ఎకరాల మనకి ఇది స్టేడియం, క్రికెట్ స్టేడియం అవి తీసుకురావడం జరుగుతుంది. డిఫరెంట్ స్టేడియంలు కూడా ఇందులో కన్స్ట్రక్షన్ చేయాలని చూస్తున్నారు. ఈ 760 ఎకరాల చేంజ్ ఇది. సో దీని తర్వాత మళ్ళీ మనకు స్పోర్ట్స్ హబ్ తర్వాత రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్. ఇదంతా రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్. సో దీంట్లో ఏదైనా రెసిడెన్షియల్ రావచ్చు, లైక్ ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయొచ్చు. సో గవర్నమెంట్కి ఎలాంటి ప్లాన్ ఉంటుందని తెలియదు. ఇది రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ చేయబట్టి. సో తర్వాత మనకు ఎక్కువ ల్యాండ్ అలొకేషన్ ఉన్నది లైఫ్ సైన్స్ హబ్. లైఫ్ సైన్స్ హబ్కి వచ్చేసి మనకు 4,207 ఎకరాలు 30%, అంటే సెకండ్ హైయెస్ట్ ల్యాండ్ అలొకేషన్ చేసింది లైఫ్ సైన్స్ హబ్కి. సో ఇది లైఫ్ సైన్స్ హబ్. సో ఈ లైఫ్ సైన్స్ హబ్లో మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 కంపెనీస్ ఏదో ఎంఓఐ చేసుకున్నాయి అనేసి మనకు న్యూస్ తెలుస్తుంది. సో చూద్దాం, ఇది నెట్ జీరో పొల్యూషన్ కంపెనీస్ వస్తున్నాయి, అంతా మెయింటైన్ చేస్తా ఉన్నాము అనేసి అంటున్నారు. చూద్దాం అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనేది మనం చూడాలి. అంత మనం సపోర్ట్ చేస్తుందా, అంత నిజంగానే అది రాగలుగుతుందా లేదా అనేది. సో ఓవరాల్గా ఇక్కడ మాత్రం లైఫ్ సైన్స్ హబ్ అనేది మాత్రం ఇక్కడే ఉంటుంది. రీక్రియేషనల్ జోన్ కూడా ఇది రీక్రియేషనల్ జోన్. ఇది రీక్రియేషనల్ జోన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలనుకుంటే మన లాంగ్వేజ్లో పొల్యూషన్కు సంబంధించిన ల్యాండ్ ఇది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అద్భుతాలు జరుగుతాయని కొందరు చెప్తున్నారు, కానీ ఇక అది దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తర్వాత చూడాలి. సో దీని తర్వాత రీక్రియేషనల్ జోన్ తర్వాత కూడా నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ స్పేస్. సో మనకు దాని తర్వాత ఈ రీక్రియేషనల్ జోను, లైఫ్ సైన్స్ జోన్ తర్వాత ఓపెన్ స్పేస్ బఫర్ ఉంటుంది. ఈ గ్రీన్ చుట్టుపక్కల ఇదంతా బౌండరీ పక్కన ఉన్నది మొత్తం కూడా బఫర్ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటోళ్ళు, ఇటు సైడ్ ఏదైతే ఇదంతా కురిమిద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికంటే ఎలాగో ఉండదు, ఫారెస్ట్ ఉంది చేయబట్టి. సో దాని తర్వాత ఓపెన్ స్పేస్ తర్వాత వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చిన కలర్ కోడింగ్ మ్యాండేటరీ గ్రీన్ అనమాట.
సో మ్యాండేటరీ గ్రీన్ ఎందుకో చాలా తక్కువగా ఉంది, కానీ ఇక్కడ ఒక్క దగ్గరనే లైఫ్ సైన్స్ హబ్ దగ్గర మాత్రమే మ్యాండేటరీ గ్రీన్ అనమాట ఇచ్చారు. సో మ్యాండేటరీ గ్రీన్కి మరి ఎంత ల్యాండ్ అలొకేట్ చేశారు అనేది మాత్రం మనకు స్పెషల్గా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో మ్యాండేటరీ గ్రీన్ అనేది గవర్నమెంట్ అక్కడ ఉన్న కంపెనీస్ తీసుకునే డెసిజన్ బట్టి ఉంటుంది. సో దాని తర్వాత నోటిఫై వాటర్ బాడీస్ అండ్ వాటర్ బాడీస్. సో మేజర్గా చాలా ఇంపార్టెంట్, మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నోటిఫై వాటర్ బాడీస్ అండ్ వాటర్ బాడీస్. ఎందుకంటే ఇక్కడికి హైడ్రా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇగో ఇక్కడ వాటర్ బాడీస్, ఇక్కడ వాటర్ బాడీస్, ఇది నోటిఫై వాటర్ బాడీస్ అంటే లైక్ నాలాస్ అనమాట. సో ఈ వాటర్ బాడీస్ అనేవి కొంచెం తక్కువనే ఉన్నాయి, పెద్ద ఎక్కువ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ ఫర్నిచర్ పార్కు, మిక్స్డ్ యూజ్కి సంబంధించి, సో స్పోర్ట్స్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోను, ఏఐసిటీ, హెల్త్ యూనివర్సిటీకి సంబంధించింది ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం. సో వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించింది. ఒక్కసారి ఓవరాల్గా ఎక్కడెక్కడ లైన్ నెంబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి దీని తర్వాత ఎక్కడ బెటర్ అనేది ఇన్వెస్ట్మెంట్కి అనేది అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి కలర్ వైజ్గా ఏది ఎక్కడ ఉంది అనేది ఒక చిన్నగా జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే, ఇగో ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీ, ఇది ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్కి సంబంధించి, ఫర్నిచర్ పార్కు, ఏఐసిటీ, హెల్త్ యూనివర్సిటీ, అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్కి సంబంధించింది. ఇది వచ్చేసి మనకు ఈ కలరు లైఫ్ సైన్స్ హబ్కి సంబంధించి. సో ఇది మనకు పూర్తిగా మ్యాప్ అన్నమాట. ఇది మనకు ఫ్యూచర్ సిటీ కోసం తీసుకొచ్చిన మ్యాప్, ఇది పూర్తి స్థాయిలో ఈ దానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇదే అండి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్. సో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక, ప్లాట్స్ కొనే ప్లాన్స్ ఏమైనా ఉంటే నా నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో వీడియోలో కూడా ఇదిగో ఇక్కడ నా నెంబర్ ఉంది, నా నేమ్ ఉంది. సో నాకు కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో నచ్చింది, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో శ్రీశైలం ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నెక్స్ట్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవేలో విలేజెస్కి సంబంధించి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్తో వస్తాను, గూగుల్ మ్యాప్ ఎక్స్ప్లెనేషన్స్తో వస్తాను ఈసారి. సో థ్యాంక్ యూ సో మచ్.